దుబాయ్ సీన్ అయితే చెంగయ్యతో ఇలా అంటూ ఉంటాడు, నేను ఒక పని చెప్తాను మీరు చేస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు. దుబాయ్ సీను చెంగయ్యతో. ఆ మాటలకు చెంగయ్య అయితే మీరు ఏం చెప్పినా అది నాకు మహా ప్రసాదం, చెప్పండి ప్రభు అని చెప్పి చెంగయ్య అయితే దుబాయ్ సీన్తో అంటూ ఉంటాడు. అది విని దుబాయ్ సీన్ ఇలా అంటూ ఉంటాడు, ఈ ఇంట్లో ఆడవాళ్ళని ఇంట్లోనే కూర్చొనబెట్టి మేపడం ఎందుకు అంటే నా ఉద్దేశ్యం వాళ్ళని ఉద్యోగాలకు పంపండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చెంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది విని చెంగయ్య ఇలా అంటూ ఉంటాడు, అది నా పద్ధతులకి నా అలవాటుకి విరుద్ధం, నేను అది ఎట్టి పరిస్థితుల్లోని చెయ్యను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ముగ్గురు తోటికోడళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక చెంగయ్య అలా అనేసరికి దుబాయ్ సీన్ ఇలా అంటూ ఉంటాడు, ఒక్కసారి నేను చెప్పేది వినండి, ఎందుకంటే ఆ ముగ్గురు వెళ్ళారు అనుకో నెలకి 15,000, ముగ్గురు సంపాదించింది మొత్తం కలిపి ఇంట్లో వాళ్ళు సంపాదించింది కలిపి 70,000, అది సంవత్సరానికి ఎంత అవుతుంది లెక్క పెట్టండి. ఒకవేళ 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, ఒకవేళ 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది, అలా అయితే చెప్తూ ఉంటాడు. అది విని చెంగయ్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు, నిజమే కదా, ఈ దుబాయ్ సీన్ చెప్పింది కరెక్టే, నెలకే 70,000 వస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది, అమ్మో ఇలా అయితే నేను చాలా కోటీశ్వరిని అవుతాను కదా అని చెప్పి చెంగయ్య అనుకుంటూ ఉంటాడు. ఇక దుబాయ్ సీన్ చెప్పిన మాటలను చెంగయ్య విని వాళ్ళ కోడళ్లను ఉద్యోగానికి పంపిస్తాడా పంపించడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.